అమాయకులైన పౌరులు పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం అనాగరిక అమాననీయ చర్య అని కూటమి నేతలు అన్నారు. సీతారామపురం మండల స్థానిక బస్టాండ్ కూడలిలో టీడీపీ నాయకులు చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపంగా కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత గిరిజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కలివెల ఎలీషా కుమార్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడి చేసి కాల్పులు జరపడం అమానుషం అన్నారు. ఇటువంటి దాడులతో భారత్ ను చెదరగొట్టలేవన్నారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులకు చట్టం ప్రకారం కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నేలటూరి జాషువా, వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి, పిడుగు రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 146 కోట్ల ప్రజలు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం కలిగి అందరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. కేవలం 20 కోట్ల పాకిస్తాన్, మన నుండి విడిపోయిన పాకిస్తాన్ అనునిత్యము మన మధ్య మరియు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుందే తప్ప పాకిస్తాన్ అనేది ఏ రోజు కూడా భారతదేశాన్ని ఏమీ చేసుకోలేదు. ఈరోజు అమాయకులైన పర్యాటకుల మీద దాడి ఇలా చెప్పుకుంటూ పోతే 1971 జరిగిన యుద్ధం వరకు కూడా నిత్యము పరాజయంతో పరాభవంతో వెళ్తుందే తప్ప ఏ రోజు కూడా భారతదేశం మీద విజయం సాధించిన దాఖలాలు లేవు. మరి ఈరోజు మన హోటల్ మీద అయితేనేమి, మన సైనికుల మీద అయితేనేమి దొంగ దాడి తీస్తూ ఉంది. అక్కడి నుండి టెర్రరిస్టులు మన దేశంలోకి దొంగదారిని పంపించి ఇక్కడ అనిశ్చిత సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ భారతదేశం నుండి ఎవరు కూడా పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళలో అనిశ్చితి ఏర్పాటు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే నిజమైన ప్రజాస్వామిక దేశము, మానవత్వ విలువలు కలిగిన దేశము భారతదేశం. మన రాజ్యాన్ని రాజ్యం జయించటము, దోచుకోవడం అది రాచరికంలో ఉంది. అయినా మన పాలకులు, అప్పటి పాలకులు ఈరోజు చూసిన ఒప్పందాలు చూసుకుంటే 62లో ఒప్పందం కానీ, అంతకుముందు ఎల్ఓసి ఒప్పందం కానీ, ఇవన్నీ కూడా అంత స్ట్రిక్ట్ గా, అంటే వాళ్లకు కొంచెం అనుకూలంగా ఉండే విధంగానే మనము ఈ యొక్క ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు సింధు నది జలాలను ఆఫ్ చేసి వారి మీద యుద్ధం ప్రకటిస్తున్నట్లు మనము ఈరోజు ముందుకెళ్తున్నాం. అయితే రాబోయే 5 ఏళ్లలో పాకిస్తాన్ లో దాదాపు 40% ఆర్థికంగా వెనుకబడిపోయి పేదరికంలోకి వెళ్ళిపోతారు, అడుక్కు తింటారు. మరి ఇలాంటి అంతేకాదు ఎన్నో రకాలైన ఒప్పందాలు జరిగాయి. మనం ఒప్పందాల మీద నిలబడి ఉన్నాము. వాళ్ళు ఎప్పుడు ఒప్పందాలను వైలేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఎంతకాలం చూస్తాము? అందుకే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చింది. ఇప్పటికే పాకిస్తాన్ భయపడిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి, భారతదేశానికి సహకారాన్ని అందించడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది. మనం అడిగే మనం చేసే ఏ పోరాటానికైనా న్యాయం ఉంటుందనే ఇతర దేశాలన్నీ కూడా మన వైపు మొగ్గు చూపుతున్నాయి. చైనా కూడా ఈరోజు పాకిస్తాన్ కు ప్రత్యక్షంగా సహాయం చేసే పరిస్థితిలో లేదు. ఇక రష్యా కానీ, అమెరికా కానీ ఈ దేశాలు చూస్తే ఇజ్రాయెల్ దేశంతో మొదలుకొని అన్ని దేశాలు కూడా భారతదేశానికి అండగా ఉన్నాయి. అంటే ఇప్పటికే పాకిస్తాన్ ఓడిపోయినట్టు. మనం అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దాని నియమ నిబంధనల ప్రకారం వాటికి లోబడి మనం నడుస్తూ ఉంటాం, మనం కానీ మన సైన్యం కానీ. మరి వాటంటిని తుంగలో తొక్కి అడ్డదారిన అనిశ్చితి సృష్టించడానికి టెర్రరిస్టులు మన దేశంలోకి పంపించి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని కుయుక్తులు చేసినా కూడా దాని ఆటలు సాగువు. ఇక్కడ మన మధ్య ఎన్నో వైవిధ్యాలు ఉన్నా, ఎన్ని సంస్కృతులు విభేదాలు ఉన్నా, దేశం విషయానికి వస్తే మనమంతా భారతీయులం, ఆ తర్వాతే హిందువులం, ఆ తర్వాతే ముస్లింలం, ఆ తర్వాతే క్రైస్తవం. మొట్టమొదటిగా మనమందరం భారతీయులం. ఇది మన ఇల్లు, మన కుటుంబం. మరి దేశం కోసం ఎంతోమంది సేవ చేసిన వాళ్ళు, త్రిదళాల్లో పనిచేసిన వాళ్ళు మన ప్రాంతం నుండి ఎక్కువ ఉన్నారు. మరి దేశం కోసం మన స్త్రీలు కూడా
నేవీలో ఉండి దేశం కోసం సేవ చేసిన వ్యక్తి. మా కుటుంబం దాదాపు మా అన్నల కుటుంబ ప్రేమ ఇంకొకరికి ఉండదు. దేశం వస్తే మాత్రం రెండో మాట ఉండదు, కాంప్రమైజ్ అయ్యేది లేదు. అవసరమైతే యువతను వెంటేసుకొని యుద్ధానికి పోయే పరిస్థితి అయినా కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ భారతీయ ఐక్యత వర్ధిల్లాలి, భారతీయులు ఎప్పుడు విజయం వైపు నడుస్తారని ఈరోజు సీతారామపురంలో ఇంతమంది ఇక్కడ వచ్చి ఒక సమగ్రతను ఐక్యతను చాటడానికి అలాగే కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ వాళ్ళకు మన ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. Siddhartha Endocrine and Dermatology Hospital, TDP Office Dagra, Mini Bypass Road, Nelluru. Dr. J. Sidhu Nikit, Diabetes, Thyroid and Hormone Disorders Super Specialist. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.